Hello everyone, welcome to AKSIAS. This is Santosh Koka. మనం ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ గురించి కూలంకుషంగా తెలుసుకున్నాం. రైట్, ఈ రోజు వీడియోలో కాంకర్ ప్రిలిమ్స్లో భాగంగా క్విక్ రివిజన్ ఎకానమీకి సంబంధించి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ డే 53లో భాగంగా ఈ రోజు WTO గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవల్యూషన్ ఏంటి, అసలు ఓరిజిన్ ఏ విధంగా స్టార్ట్ అయింది ఈ పర్టికులర్ WTOకి సంబంధించి మనం చూద్దాం. రైట్, సో ఇక్కడ ముఖ్యంగా మనం ఫోకస్ చేయాలంటే గ్యాట్ అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే WTO ముందు మనకి జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనే సంస్థ ఉండేది. రైట్, దాని ప్లేస్లో మనకి WTO వచ్చింది. ఎందుకంటే కొన్ని లిమిటేషన్స్ అయితే గ్యాట్ ద్వారా మనకి కలిగాయి. అంటే కొన్ని డెవలపింగ్ నేషన్స్ని ఇంక్లూడ్ చేసుకోకపోవడం కావచ్చు కొన్ని విభాగాల్లో, లేదా కొన్ని IPR లాంటివి ఇంక్లూడ్ చేసుకోకపోవడం కావచ్చు, లేదా స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ కావచ్చు. సో అలాంటి లిమిటేషన్స్ వల్ల మనకి WTO దీన్ని రీప్లేస్ చేసుకుని ఫార్మేషన్ అవడం జరిగింది. ఇక్కడ గ్యాట్ అనేది మనకి 1946 అంటే ఆఫ్టర్ వరల్డ్ వార్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 నేపథ్యంలో ఇది తీసుకురావడం జరిగింది. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ట్రేడ్ అంతర్జాతీయంగా కూలంకుషంగా అంటే ఫ్రీ ట్రేడ్ లెవెల్లో మనం ముందుకు తీసుకెళ్లే విధంగా గ్యాట్ పనిచేసింది. తర్వాత మనకి WTO అనేది 1995లో గ్యాట్ని రీప్లేస్ చేసుకుంటూ వచ్చింది. అంటే కొన్ని విభిన్నమైన కోణాల్లో అంటే ఆస్పెక్ట్స్ మనం ఇంక్లూడ్ చేసుకుంటూ గ్యాట్ ఏదైతే చేయలేకపోయిందో WTO దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ముందుకు వచ్చింది. సో అయితే ఇక్కడ WTO రీప్లేస్ చేస్తూ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైతే ఉందో గ్యాట్ యొక్క పాత్రతో పాటు విభిన్నమైన పాత్ర పోషిస్తూ WTO ముందుకు కొనసాగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంపార్టెంట్గా WTO ఫంక్షన్స్ ఏంటి అండ్ ఆపరేషన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. రైట్, సో ఇక్కడ ముఖ్యంగా ఫోకస్ చేస్తే మన ఆపరేషన్స్ అనేవి ఫంక్షన్స్ సంబంధించి మనం చూస్తే వాటి యొక్క లక్షణాలకు సంబంధించి చూస్తే ఇక్కడ ట్రేడ్ అగ్రిమెంట్ అడ్మినిస్ట్రేషన్ మనకి ఏవైతే ఇంటర్నేషనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఫోకస్ చేయడం, మానిటర్ చేయడం అనేది మేజర్ ప్రధాన ఫంక్షన్గా మనం చెప్పుకోవచ్చు. అంటే రెండు దేశాల మధ్య మనకి ట్రేడ్ అగ్రిమెంట్స్ జరుగుతుంటాయి, వాటికి సంబంధించి ఫోకస్ చేస్తుంది అనమాట ఏం జరిగింది ఏంటి అనేది. నెక్స్ట్ అండ్ ట్రేడ్ నెగోషియేషన్స్ అంటే ఇవి కొన్ని కంట్రీస్ మధ్య ట్రేడ్ అనేది నెగోషియేషన్స్ అనేది జరుగుతాయి అగ్రిమెంట్స్ సంబంధించి మెంబర్ నేషన్స్ మధ్య. సో దాని డిస్కషన్స్ అనేవి ప్రాపర్గా జరిగేలా ఇది చూసుకుంటుంది, అది కూడా WTO బాధ్యత. రైట్, విధి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కొన్ని కంట్రీస్ మధ్య ఏవైతే ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో వాటికి సంబంధించి మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి యుఎస్కి మధ్య మనకి కొన్ని డిస్ప్యూట్స్ రావచ్చు. రైట్, వాటికి సంబంధించి ఇక్కడ పౌల్ట్రీ రిలేటెడ్ ఇష్యూ కేస్ అనేది కూడా మనం చూసాం. రైట్, ఈ నేపథ్యంలో డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంగా మనం WTO కూడా ఫంక్షన్ అనేది ఉంది. నెక్స్ట్ మనకి పాలసీ మానిటరింగ్ అంటే ఇక్కడ నేషనల్ లెవెల్లో వాళ్ళు ట్రేడ్ పాలసీస్ ఏ విధంగా ఉంటాయి వాటికి సంబంధించి ట్రాక్ చేసి వాటిని విశ్లేషించడం కూడా WTO ఒక ఫంక్షన్. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెన్స్ కొన్నిటికి అంటే డెవలపింగ్ కంట్రీస్ లాంటి వాటికి కొన్ని సపోర్ట్ ఇవ్వడం, ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం అనేది కూడా వీటి యొక్క ఫంక్షన్. అదేవిధంగా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ చూసుకుంటే అంటే గ్లోబల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న వరల్డ్ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు, వీటికి సంబంధించి కొంత మన సమన్వయం పరుచుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. రైట్, టోటల్గా WTO ఫంక్షన్స్ అండ్ ఆపరేషన్స్ ఈ విధంగా జరుగుతాయి. నెక్స్ట్ మనం తెలుసుకోవడానికి ఇక్కడ ముఖ్యంగా WTO ప్రిన్సిపల్స్ ఏమున్నాయి అంటే ట్రేడ్ విభాగంలో ప్రిన్సిపల్స్ ఏం ఫాలో అవుతాయి WTO అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఫోకస్ చేస్తే ఫ్రీ ట్రేడ్ అనేది మనం ప్రధానంగా తెలుసుకోవచ్చు. ఫ్రీ ట్రేడ్ అదేవిధంగా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ కావచ్చు. రైట్, సో ఇక్కడ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఏంటి, ముఖ్యంగా పర్టికులర్గా WTO మెంబర్ కంట్రీస్లో ఒక ఇండియాకి సంబంధించి ఒక దేశం మోస్ట్ ఫేవర్డ్ నేషన్గా అనుకూలంగా ఉండొచ్చు. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి మనకి ఒక కంట్రీకి టారిఫ్స్ అనేవి తగ్గించింది అనుకోండి. సో ఇమీడియట్గా ఆ WTO మెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇతర మెంబర్స్ కంపల్సరీ ఆ టారిఫ్స్ అనేవి వర్తిస్తాయి. అంటే లోవర్ ద టారిఫ్స్ అనేవి ఒక కంట్రీకే కాదు, ఇండియా ఎప్పుడైతే రిమైనింగ్ WTO మెంబర్కి ఒక మెంబర్కి ఇచ్చినా టారిఫ్స్ తగ్గుదల అనేది రిమైనింగ్ వాటికి వర్తిస్తాయి. రైట్, దాన్ని మనం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటాం. అంటే ఈ ఎక్సెప్షన్స్ కూడా కొన్ని ఉంటాయి. ఈ ఎక్సెప్షన్స్ ఏంటంటే ఫ్రీ ట్రేడ్ నేషన్స్ ట్రేడ్ అగ్రిమెంట్స్ సంబంధించి ఎక్సెప్షన్ ఉంది, అదేవిధంగా డెవలపింగ్ కంట్రీస్కి సంబంధించి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. రైట్, సో అవి మనం తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం
ఇక్కడ మనం ఫ్రీ ట్రేడ్కి సంబంధించి చూసుకుంటే ప్రోగ్రెసివ్ లిబరలైజేషన్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ సంబంధించి కూడా ఇక్కడ కొన్ని ప్రిన్సిపల్స్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. కొన్ని విభాగాల్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఒక కంట్రీ ఇంకో కంట్రీ అగ్రిమెంట్స్ అనేవి జరుపుకుంటే ఆ విభాగాల్లో కంపల్సరీ వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రెడిక్టబిలిటీ, అంటే ఇక్కడ కొన్ని పర్టికులర్ ప్రాసెస్లో అంటే కొన్ని ఆస్పెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ అండ్ జాబ్ క్రియేషన్ సంబంధించి డబ్ల్యూటీఓ ముందే ప్రిడిక్ట్ చేస్తుంది. అంటే కొన్ని విభాగాల్లో ఈ పర్టికులర్ టారిఫ్స్ అనేవి కంపల్సరీ ఉండాలి అనే విధానంగా ఇది రూపొందించుకుంటుంది. నెక్స్ట్ నేషనల్ ట్రీట్మెంట్, అంటే కొంత పర్టికులర్గా మార్కెట్ ఎంట్రీ అండ్ కస్టమ్ డ్యూటీస్ సంబంధించి మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జపాన్ నుంచి ఇండియాకి ఒక కొత్త కార్ అనేది మనం తీసుకొచ్చాం, రైట్. సో ఇక్కడ కస్టమ్స్ అనేది కంపల్సరీ కస్టమ్ డ్యూటీ అనేది కంపల్సరీ కట్టే మన ఇండియాలోకి వస్తుంది, రైట్. సో ఎప్పుడైతే ఇది ఇండియాలోకి చేరిందో ఆ కార్ అనేది ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది ఇండియా మేడ్ లానే మనం చూడాలి, రైట్. సో అదొక రూల్ ఉంది, అది నేషనల్ ట్రీట్మెంట్గా చెప్పచ్చు. అంటే మార్కెట్ ఎంట్రీ విభాగంలో చూసుకుంటే కస్టమ్ డ్యూటీస్ ఎప్పుడైతే వాళ్ళు కంప్లీట్ చేస్తారో ఆటోమేటిక్గా ఇది ఇండియా మేడ్ ప్రోడక్ట్గా మనం చెప్తాం, రైట్. అదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఎంకరేజింగ్ డెవలప్మెంట్, స్పెషల్ అసిస్టెన్స్, ట్రేడ్ కన్సెషన్స్ అనేవి వీటికి ఫోకస్ చేస్తూ డబ్ల్యూటీఓ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి ట్రేడ్కి సంబంధించి, రైట్. ఇక్కడ స్పెషల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తే కొన్ని విభాగాల్లో కొన్ని కంట్రీస్కి, అదేవిధంగా ట్రేడ్ కన్సెషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్. సో అదేవిధంగా మనకి ప్రమోటింగ్ ఫెయిర్ కాంపిటీషన్, అంటే కొన్ని అన్ఫేర్ కాంపిటీషన్, అన్ఫేర్ టారిఫ్స్ కానీ ఇలాంటి వాటికి ఎప్పుడైతే ఉన్నాయి కొన్ని ప్రొడక్ట్స్లో కంపల్సరీ యాక్షన్ తీసుకుంటుంది. అగ్రికల్చర్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రిలేటెడ్గా కంపల్సరీ ఫోకస్ చేస్తుంది, రైట్. సో వీటికి సంబంధించి డబ్ల్యూటీఓ ప్రిన్సిపల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం డబ్ల్యూటీఓ అగ్రిమెంట్ ఆన్ సబ్సిడీస్ అండ్ కౌంటర్ వెయిలింగ్ మెజర్స్, వీటికి సంబంధించి మనం ఫోకస్ చేస్తే అంటే కొన్ని అగ్రిమెంట్స్ సంబంధించి మనం ఫోకస్ చేస్తే ఇక్కడ డబ్ల్యూటీఓ ఎటువంటి సబ్సిడీస్ పరంగా యాక్షన్ తీసుకుంటుంది, అగ్రిమెంట్స్కి ప్రమోట్ చేస్తుంది అంటే ముఖ్యంగా ఇక్కడ ఐడెంటిఫై సబ్సిడైజ్డ్ ఇంపోర్ట్స్, ఇక్కడ రికగ్నైజింగ్ ఇంపోర్ట్స్ దట్ బెనిఫిట్ ఫ్రమ్ సబ్సిడీస్, ఏవైతే ఇంపోర్ట్స్ ఉంటాయో సబ్సిడీస్ నుంచి ఏవైతే బెనిఫిట్ పొందుతాయో వాటిని ఐడెంటిఫై చేస్తాయి. అట్ ద సేమ్ టైం అసెస్ ఇంజురీ టు డొమెస్టిక్ ఇండస్ట్రీ, అంటే ఇక్కడ ముఖ్యంగా లోకల్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అసెస్ చేస్తుంటాయి, రైట్. అదేవిధంగా డిటర్మైన్ సీరియస్ ప్రెజుడిస్, అంటే కొన్ని యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్పోర్ట్ డిస్ప్లేస్మెంట్ సంబంధించి మనం చూసుకుంటే కొన్ని యాడ్వర్స్ ఎఫెక్ట్స్ రాకుండా ఫోకస్ చేస్తుంది ఈ మెజర్స్ అనేవి. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఇన్వోక్ డబ్ల్యూటీఓ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్స్, అంటే కొన్ని పర్టికులర్ ప్రోడక్ట్స్ సంబంధించి డిస్ప్యూట్స్ అనేవి ఎప్పుడైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి ఇది కంపల్సరీ ఫోకస్ చేస్తుంది డబ్ల్యూటీఓ డిస్ప్యూట్ సెటిల్మెంట్స్ని, రైట్. అప్లై కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్, అంటే ఇంప్లిమెంటింగ్ మెజర్స్ టు ఆఫ్సెట్ సబ్సిడైజ్డ్ ఇంపోర్ట్స్, ఏవైతే సబ్సిడైజ్ ఆల్రెడీ ఇంపోర్ట్స్కి సంబంధించి సబ్సిడీస్ ఉన్నాయో వాటికి సంబంధించి కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్ కూడా అప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చెక్ నల్లిఫికేషన్ ఆఫ్ గ్యాట్ బెనిఫిట్స్, అంటే ఎన్ష్యూరింగ్ న్యూ వైలేషన్ ఆఫ్ ట్రేడ్ బెనిఫిట్స్, ఇక్కడ ట్రేడ్ బెనిఫిట్స్ ఏవైతే వేటికైతే వర్తిస్తాయో దానికి వైలేషన్ జరగకుండా ఇది చూసే బాధ్యత కూడా ఉంటుంది. ఈ పరమైన డబ్ల్యూటీఓ సబ్సిడీస్ రిలేటెడ్గా అగ్రిమెంట్స్ కావచ్చు, కౌంటర్ వెయిలింగ్ మెజర్స్ కావచ్చు, వీటిని ప్రాపర్గా మనం చూస్తాం. అంటే ఎందుకంటే ఇది డిస్కస్ చేస్తున్నాం డబ్ల్యూటీఓ రిలేటెడ్గా, అంటే ట్రేడ్ రిలేటెడ్గా ఇప్పుడు జరుగుతున్న ట్రేడ్ వార్స్ రిలేటెడ్ కావచ్చు, లేదా అంతకుముందున్న కొన్ని ట్రేడ్స్ శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం కావచ్చు, యుఎస్కి సంబంధించి ఇరాన్ మనం చూసాం, రైట్. తర్వాత మనకి కొన్ని నార్త్ కొరియా లాంటి సీన్స్ కూడా మనం చూసాం, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా ఎవల్యూషన్ ఆఫ్ గ్యాట్, అంటే మనం ఇందా చెప్పుకున్నాం డబ్ల్యూటీఓ అనేది గ్యాట్ని రీప్లేస్ చేసుకుంటూ వచ్చింది, రైట్. సో గ్యాట్ ఎందుకు రీప్లేస్ చేసుకుంటూ డబ్ల్యూటీఓ వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఫస్ట్ ఇనీషియల్ అగ్రిమెంట్ మనం చూస్తే ఈ గ్యాట్ అనేది 1947లో ఒక ఇంటరిమ్ మెజర్గా మనం తీసుకొచ్చాం. నెక్స్ట్ ఇది గ్యాట్ ఎక్స్పాన్షన్ ఏ విధంగా అయిందంటే సబ్సీక్వెంట్ నెగోషియేషన్స్ ద్వారా మనకి 1947 నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 1979 వరకు మనకి ఆల్మోస్ట్ 1985 వరకు మనం గ్యాట్నే ఉపయోగించాం, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా రోల్ ఇన్ ట్రేడ్ లిబరలైజేషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే సో ట్రేడ్ లిబరలైజేషన్ సంబంధించి వీటి యొక్క పాత్ర మనం ఫోకస్ చేయాలి. అట్ ద సేమ్ టైం గ్యాట్ యొక్క లిమిటేషన్స్ మనం చూస్తే స్ట్రక్చరల్గా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, రైట్. ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ కావచ్చు, లేదా
కొన్ని పరిమితులు అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఆర్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లాంటి సర్వీసెస్ని ఇంక్లూడ్ చేసుకోకపోవడం కూడా ఒక ఇంపార్టెంట్ లిమిటేషన్. అట్ ద సేమ్ టైం డెవలపింగ్ నేషన్స్కి ఎక్కువగా ఫోకస్ అనేది, డెవలప్డ్ నేషన్స్ ఎక్కువ హవా జరగడం అనేది కూడా మనం చూసాం. అది కూడా ఒక ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డిస్క్రిమినేషన్ అనేది, అంటే గ్యాట్ ప్రమోటెడ్ ట్రేడ్ వితౌట్ డిస్క్రిమినేషన్, అది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యంగా గ్యాట్ అనేది ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డిస్క్రిమినేషన్, ఇది ఐఎంఎఫ్ లాగా, అంటే మనం ప్రీవియస్గా బ్రెటన్ వుడ్ ట్విన్స్గా చెప్పుకునే వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ గురించి చెప్పుకున్నాం, రైట్? ఈ రెండులో మనం ఐఎంఎఫ్ గురించి చూసుకుంటే, ఐఎంఎఫ్ కోటాస్ అనేది, ఐఎంఎఫ్ ఎక్కువగా కోటాస్ రిలేటెడ్గా బేస్డ్గా జరుగుతుంది వ్యవహారం అంతా. బట్ ఇక్కడ గ్యాట్ అనేది నో కోటాస్, కోటాస్ కాదు, ఇక్కడ మేజర్గా నాన్ డిస్క్రిమినేషన్ అనేది ఇక్కడ మేజర్. అండ్ ఆల్సో టారిఫ్ కన్సెషన్స్, టారిఫ్స్ అనేది కన్సెషన్ అనేది ప్రతి కంట్రీకి అందించే విధంగా కూడా ఇది ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ ప్రొటెక్షన్ త్రూ టారిఫ్స్, అంటే ఇక్కడ కోటాస్లా కాకుండా ట్రేడ్ ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది, రైట్? ఇక్కడ టారిఫ్స్ రూపంలో ప్రొటెక్షన్ అనేది ట్రేడ్లో జరుగుతుంది. సో ఇవల్యూషన్ ఆఫ్ గ్యాట్ అనేది ఈ విధంగా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూస్తే, ఫోకస్ చేస్తే, గ్యాట్ టు డబ్ల్యూటీఓ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయింది, మనకున్న లిమిటేషన్స్ ఏంటి గ్యాట్లో అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి, రైట్? సో ఇక్కడ లిమిటెడ్ గ్లోబల్ ట్రేడ్, అంటే మనం గ్యాట్ ఎప్పుడైతే మనం ఉందో సంస్థగా, ఇన్ఎఫెక్టివ్ ట్రేడ్ రెగ్యులేషన్గా మనకు కనిపించింది. ఎందుకంటే కొన్ని ఆస్పెక్ట్స్, అంటే చెప్పాం కదా, స్ట్రక్చరల్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ కావచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న ఐపీఆర్ లాంటి కొన్ని సర్వీసెస్ ఇంక్లూడ్ చేసుకోకపోవడం, డెవలప్డ్ నేషన్స్నే ఇంక్లూడ్ చేసుకోవడం, ఇది ఒక ఇంపార్టెంట్ లిమిటేషన్స్. నెక్స్ట్ మనకి ఉరుగ్వే రౌండ్ ఏదైతే ఉందో అది మల్టీలేటరల్ నెగోషియేషన్స్ని ఇంక్లూడ్ చేసింది, అంటే ఓన్లీ డెవలప్డ్ నేషన్సే కాకుండా అదర్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నెగోషియేట్ చేసే విధంగా ఇక్కడ తీసుకొచ్చాం. అంటే ఇక్కడ ముఖ్యంగా డబ్ల్యూటీఓని మనం ఫోకస్ చేస్తే, ఇది కన్సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? కన్సెన్సస్, ఓటింగ్ పవర్ కాదు. మనకి ఇప్పుడు ఐఎంఎఫ్ లాంటివి, వరల్డ్ బ్యాంక్ లాంటివి ఓటింగ్ పవర్ రిలేటెడ్గా ఫోకస్ చేస్తాం. బట్ ఇక్కడ కన్సెన్సస్ బేస్డ్గా, అంటే ఏకాభిప్రాయం అనేది ఉంటేనే మనం దేనికైనా ముందుకు వెళ్తాం, రైట్? సో మల్టీలేటరల్ నెగోషియేషన్స్ అనేవి ఎక్స్టెండ్ చేసే విధంగా ఉరుగ్వే రౌండ్స్ అనేవి 1986 to 1995 వరకు జరిగాయి, రైట్? సో ఆ నేపథ్యంలో మనకి 1997లో 6లో మనకి ఈ డబ్ల్యూటీఓ అనేది, ఉరుగ్వే రౌండ్ ఆఫ్ టాక్స్ ద్వారా మనకి డబ్ల్యూటీఓ అనేది ఫార్మేషన్ అనేది జరగడం జరిగింది. నెక్స్ట్ టారిఫ్ రిడక్షన్కి వచ్చేసరికి, అంటే ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ట్రేడ్కి సంబంధించిన రెస్ట్రిక్షన్స్ని రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతకాలం తర్వాత లిబరలైజేషన్ అనేది మనం తీసుకొచ్చాం, రైట్? అగ్రికల్చర్లో ముఖ్యంగా ప్రోగ్రెసివ్ ట్రేడ్ని మనం చూసాం, రైట్? సో నెక్స్ట్ ఎఫెక్టివ్ గ్లోబల్ ట్రేడ్గా మనం ఇంకా ముందుకు వెళ్ళడం అనేది చూసాం. అంటే ఇన్ఎఫెక్టివ్ ట్రేడ్ రెగ్యులేషన్ నుంచి ఎఫెక్టివ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ వరకు మనం ముందుకు వెళ్ళాం, రైట్? ఎఫెక్టివ్ గ్లోబల్ ట్రేడ్కి మనం సాధించాం, రైట్? ఈ డబ్ల్యూటీఓ ట్రాన్స్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మనం ఫోకస్ చేస్తే, అగ్రిగేట్ మెజర్మెంట్ ఆఫ్ సపోర్ట్ని మనం ఇక్కడ చెప్పొచ్చు ముఖ్యంగా. సో అగ్రిగేట్ మెజర్ ఆఫ్ సపోర్ట్ అంటే ఏంటి ఇక్కడ ముఖ్యంగా, రైట్? సో మనకిచ్చే టారిఫ్స్ కానీ, లేదా టోటల్ సబ్సిడీస్, నేషనల్లీ మనకి కొన్ని సబ్సిడీస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఈ టోటల్ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో ఆ టోటల్ సబ్సిడీస్నే మనం ఇక్కడ అగ్రిగేట్ మెజర్మెంట్ ఆఫ్ సపోర్ట్గా చెప్తాం. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ టోటల్ సబ్సిడీస్ కూడా కొంత లిమిట్ ఉంటుంది. ఆ లిమిటే మనకి ఇక్కడ అగ్రిగేట్ మెజర్మెంట్ ఆఫ్ సపోర్ట్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ టోటల్ సబ్సిడీస్ ద్వారా కొన్నిసార్లు ట్రేడ్ డిస్ట్రాక్షన్ అనేది అవ్వచ్చు, రైట్? డిస్ట్రాక్షన్ ఆఫ్ ట్రేడ్ అనేది జరగచ్చు. ఈ డిస్ట్రాక్షన్ ఆఫ్ ట్రేడ్నే మనకి లిమిట్ చేసేలా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్ట్రాక్షన్ ఆఫ్ ట్రేడ్ ఎప్పుడైతే కొన్ని ప్రోడక్ట్స్లో జరుగుతుందో ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ అన్ని మనకి యాంబర్ బాక్స్లో మనకి ఇంక్లూడ్ చేసుకుంటాం, రైట్? అది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనకి టోటల్ సబ్సిడీస్ మనకి లిమిట్ అనేది ఉంటుందో, అగ్రిగేట్ మెజర్ ఆఫ్ సపోర్ట్ అంటే ఏంటి? లిమిట్ ద సబ్సిడీస్ ఇన్ ఎనీ కంట్రీ ఆన్ ఎనీ ప్రొడక్ట్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఇక్కడ డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో డెవలప్డ్ నేషన్స్కి 5% అనేది లిమిట్ పెట్టింది. అంటే వాళ్ళ అగ్రికల్చరల్ అవుట్పుట్లో కంపల్సరీ 5% ఆఫ్ అవుట్పుట్ మనం సబ్సిడీస్ అంతవరకు ఇవ్వచ్చు, గ్రేటర్ దాన్ ఆర్ మోర్ దాన్ 5% ఇవ్వకూడదు, రైట్? సో అదేవిధంగా డెవలపింగ్ నేషన్ తీసుకుంటే 10% ఆఫ్ అగ్రికల్చరల్ అవుట్పుట్, రైట్? అగ్రికల్చరల్ అవుట్పుట్ 10% కన్నా ఎక్కువ వాళ్ళు సబ్సిడీస్ అనేది ప్రొవైడ్ చేయకూడదు అనేది
అగ్రిగేట్ మెజర్మెంట్ అనేది రూల్, రైట్? సో ఇప్పుడు మనం 1 by 1 ఫోకస్ చేస్తే ఇక్కడ అగ్రిగేట్ మెజర్మెంట్ అంటే ఏంటి? ఇది ఒక WTO ప్రొవిజన్, అంటే మన ప్రపంచ ఆర్థిక వాణిజ్య సంస్థ ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఒక నిబంధన, రైట్? సో ఈ నిబంధన ఎప్పుడైతే ఈ నిబంధనలకు సంబంధించి ఎప్పుడు వర్తిస్తుంది? ట్రేడ్ డిస్టార్టింగ్ అయితే. ట్రేడ్ డిస్టార్టింగ్ అంటే ఏంటి? ఆ వాణిజ్యం ఏదైతుందో, వ్యాపారం ఏదైతుందో దానికి విరోధంగా ఉంటే, రైట్? సో నిరోధకంగా ఉంటే ఎస్ అయితే అది కంపల్సరీ రెడ్యూసిబుల్ సబ్సిడీని కట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లూ బాక్స్ ద్వారా, అంటే మినిమల్ సబ్సిడీస్గా మనం బ్లూ బాక్స్ని తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ బాక్స్ని మనం మినిమల్ సబ్సిడీస్గా మనం తీసుకోవచ్చు, రైట్? బ్లూ బాక్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ బాక్స్ రిలేటెడ్గా మనం ఇక్కడ చెప్పుకుంటే కొన్ని ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ కానీ కొన్ని వాటికి ఇండివిజువల్గా ఇంపోర్ట్ రిలేటెడ్ కానీ ఇండివిజువల్ కంట్రీస్ చేసుకునే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ సంబంధించి సబ్సిడీస్ ఇచ్చుకోవచ్చు కొంతవరకు. ఆ లిమిట్ని మనం బ్లూ బాక్స్గా మనం చెప్తాం, అంటే అగ్రికల్చరల్ రిలేటెడ్గా కొన్ని వర్తిస్తాయి. నెక్స్ట్ గ్రీన్ బాక్స్ అంటే ఎన్విరాన్మెంటల్ సబ్సిడీస్ కావచ్చు, కొన్ని నేషనల్గా ఇచ్చే ప్రోడక్ట్స్ కావచ్చు. అదేవిధంగా డి మినిమిస్ అంటే మనం చెప్పుకున్న ఈ 5% 10% లిమిట్నే ఇక్కడ డి మినిమిస్ కోటాగా మనం చెప్తాం. అంటే డి మినిమిస్ అంటే ఏంటి? డెవలప్డ్ కంట్రీస్కి 5% ఆఫ్ అగ్రికల్చరల్ అవుట్పుట్, డెవలపింగ్ కంట్రీస్కి 10% ఆఫ్ అగ్రికల్చరల్ అవుట్పుట్ అనే నిబంధన అనేది లిమిట్ అనేది వర్తిస్తుంది, రైట్? సో అయితే ఇదంతా ప్రాసెస్ అంతా ట్రేడ్ డిస్టార్టింగ్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం దాన్నే ట్రేడ్ డిస్టార్టింగ్ ఎప్పుడు జరుగుతుందో దాన్నే యాంబర్ బాక్స్గా చెప్తాం, రైట్? సో ఇక్కడ నో ట్రేడ్ డిస్టార్టింగ్ లేదు అంటే ఏంటి? సబ్సిడీస్ని ఎగ్జామ్ చేయొచ్చు, ఈజీ, రైట్? సో ఇదొక సింపుల్ గ్రాఫ్, ఇది ఈ ఫ్లో చార్ట్ ఆర్ గ్రాఫ్తో మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అగ్రిగేట్ మెజర్మెంట్ ఆఫ్ సపోర్ట్, రైట్? సో నెక్స్ట్ మనకి స్పెషల్ సేఫ్ గార్డ్ మెకానిజం అని ఈ WTOలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో స్పెషల్ సేఫ్ గార్డ్ మెకానిజం అంటే ఏంటి? ప్రత్యేక ప్రభావవంతమైన మనకి పద్ధతి. అంటే ఇక్కడ ముఖ్యంగా ఇంపోర్ట్ సర్జ్, అంటే కొన్ని పర్టికులర్ ప్రోడక్ట్స్ సంబంధించి కొన్ని పరిస్థితుల్లో ఇంపోర్ట్స్ అనేవి పెరిగాయి అనుకోండి, రైట్? విపరీతంగా ఇంపోర్ట్స్ పెరిగినప్పుడు ఆ పర్టికులర్ ప్రభావం లోకల్ ఫార్మర్స్ కంపల్సరీ లోకల్ ఫార్మర్స్ మీద పడుతుంది. సో అటువంటి కండిషన్స్లో టెంపరీగా మనకి కొన్ని లిమిటేషన్స్ ఇస్తారు, రైట్? టెంపరీ సబ్సిడీస్ ఆర్ లిమిటేషన్స్ అయితే ఇస్తారు, రైట్? సో ఆ పర్టికులర్ స్పెషల్ సేఫ్ గార్డ్ మెకానిజమే ఇది, రైట్? సో అంటే ఇక్కడ ఇంపోర్ట్ సర్జ్ డిటెక్షన్ ఎప్పుడైతే కొన్ని సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్ జరుగుతుందో ఆ టైంలో మనకి ఇది వర్తిస్తుంది. అట్ ద సేమ్ టైం వెల్ఫేర్ లాస్ అసెస్మెంట్, అంటే ఇంపాక్ట్ ఆన్ డొమెస్టిక్ ఫార్మర్స్ ఎంతవరకు ఉందో ఇవాల్యుయేట్ చేసి ఆ ప్రభావం ఎంతవరకు ఉంది లోకల్ ఫార్మర్స్ మీద అనేది ఇవాల్యుయేట్ చేస్తారు సెకండ్ రౌండ్లో. అండ్ టారిఫ్ ఇంపోజిషన్, అప్లయింగ్ టారిఫ్స్ టు మిటిగేట్ హార్మ్, వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఇంపాక్ట్ వాటిని సంబంధించి మిటిగేట్ చేసే విధంగా వీళ్ళకి ఆ టారిఫ్స్ని అప్లై చేసే విధంగా ఇస్తారు, రైట్? సో ఈ ప్రాసెస్నే మనం స్పెషల్ సేఫ్ గార్డ్ మెకానిజంగా పిలుస్తాం, రైట్? సో ఇది మనం చాలా ఇంపార్టెంట్గా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఇండియా నుంచి వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్స్ అనేవి పెరిగాయంటే ఇండియా ఇమీడియట్గా ఈ పర్టికులర్ స్పెషల్ సేఫ్ గార్డ్ మెకానిజం తీసుకోవచ్చు, రైట్? సో అదేవిధంగా మనకు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే WTO స్పెషల్ ప్రొడక్ట్స్ ఫ్రేమ్వర్క్ కూడా ఇంపార్టెంట్. స్పెషల్ ప్రొడక్ట్స్ అంటే పర్టికులర్గా ఇక్కడ మనం ఏం చెప్తామంటే స్పెషల్ ప్రొడక్ట్స్ ప్రత్యేకమైన ఉత్పత్తులు అని చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రొడక్ట్స్ మనకి లైవ్లీహుడ్కి అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్, రైట్? ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రతకి సంబంధించి కావచ్చు, లేదా లైవ్లీహుడ్ సెక్యూరిటీ జీవనోపాధి భద్రతకి సంబంధించి కావచ్చు. వీటికి సంబంధించి కంపల్సరీ కొన్ని ప్రొడక్ట్స్ అయితే ప్రతి కంట్రీకి అవసరమే, రైట్? అటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం స్పెషల్ ప్రొడక్ట్స్ అంటాం. వాటికి సంబంధించి కంపల్సరీ వాళ్ళు పెంచుకునే అవకాశం ఉంది టారిఫ్స్ ఎప్పుడైనా, రైట్? సో అది పర్టికులర్గా WTO స్పెషల్ ప్రొడక్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్, ప్రత్యేకించి రూరల్ ఏరియాస్లో వాటి యొక్క గ్రోత్ని డెవలప్మెంట్ని ప్రోత్సహించే విధంగా ఈ స్పెషల్ ప్రొడక్ట్స్ ప్రతి కంట్రీ ఉపయోగించుకోవచ్చు WTO పర్మిషన్తో, రైట్? సో ఇవి మనకి ప్రత్యేకించి ఇక్కడ టోటల్గా మనం చూసుకున్న టాపిక్స్ ఇవి. ఇప్పుడు ఒక్కసారి మనం ఓవరాల్గా మనం ఏం డిస్కస్ చేసామో రివైజ్ చేస్తే క్విక్ రివిజన్. ఇక్కడ 1995 అని ఉంది. టోటల్గా WTO రీప్లేస్ చేసుకుంటూ మనకి ఈ గ్యాట్ని రీప్లేస్ చేసుకుంటూ WTO రావడం జరిగింది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఉరుగ్వే రౌండ్ అవుట్కమ్ మనం ఫోకస్ చేస్తే నెక్స్ట్ మనకి ఉరుగ్వే రౌండ్ అవుట్కమ్ ఏంటి, ముఖ్యంగా 1986 to 95, రైట్. సో ఈ నేపథ్యంలో అవుట్కమే మనకి WTO. నెక్స్ట్ మనకి కోర్ ప్రిన్సిపల్స్ ఏంటి WTO అనేది కూడా మనం చూసాం. అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ అండ్ సబ్సిడీ ఫ్రేమ్వర్క్ కావచ్చు, డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం కావచ్చు, మనకున్న స్పెషల్ సబ్సిడైజ్డ్ మెకానిజం కావచ్చు, రైట్, స్పెషల్ సపోర్ట్ కావచ్చు, స్పెషల్ సేఫ్ గార్డ్ మెకానిజం కావచ్చు, స్పెషల్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.